అరుణ్ కుమార్ గారు మీరు కాదంటే మీరు చూపించండి, మాకే ఇబ్బంది ఏం లేదు. లాండ్ ఆర్డర్ అనేది ఈ రాష్ట్రంలో ఎంత దెబ్బతిందనేది గత ప్రభుత్వంలో మేము చాలా కేసులు మేము ఇచ్చాం అధ్యక్ష. అమాయకులైన ప్రజల మీద సోషల్ మీడియా పేజ్లో కేసులు పెట్టి అటు విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి లాండ్ ఆర్డర్ ఒకటే కాదు అధ్యక్ష, గత ప్రభుత్వం చెయ్యని విధ్వంసం లేదు. గత ప్రభుత్వం వ్యవస్థ లేదు, అందుకే ప్రజలు ఆరంగా ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అనేది ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకోండి. అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, మీరు వెబ్సైట్ లో చూసుకోండి. నేను చెప్పింది కాకపోతే ఖచ్చితంగా చెప్తాను. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఊరిని మనం బలం ఉందని 10 మంది లేసి హరిస్తే కాదది. కాబట్టి లాండ్ ఆర్డర్ విషయంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలన్నిటికి కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మేము సరి చేస్తాం అధ్యక్ష. సోషల్ మీడియా కేసుల్లో పెట్టిన కేసులే ఇవాళ దాని ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజున పార్టీకి అభిమానంగా ఉన్నారని చెప్పి కొన్ని తప్పుడు కేసులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టిన కేసులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది మేము మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, దయచేసి వినండి. మీరు చెప్పండి, నిజాలు తర్వాత చెప్పండి. వినండి ఒక్క నిమిషం. మీరు వినండి దయచేసి సభను సక్రమంగా జరిగేటట్టు చూడండి, మర్యాదగా జరిగేటట్టు చూడండి. మీ అవకాశం వచ్చినప్పుడు మీరేం చెప్పదలుచుకున్నా మీరు చెప్పండి. మీరు నిమిషానికి మీరు ఇంటర్ఫియర్ అయ్యేలాగా సభలో డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఒక సభ్యుడు మాట్లాడేటప్పుడు వేరే సభ్యుడు మాట్లాడకూడదు అనేది రూల్స్ లో ఉంది. దయచేసి మీరు గమనించాలని కోరుకుంటాం ప్లీజ్. అలాగే అధ్యక్ష, ఇంకొక అతి ముఖ్యమైన అంశం, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలలో మనకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన వాటా ఇవ్వక చాలా పథకాలు దాదాపు 8,000 కోట్ల రూపాయలు సంబంధించి 98,000 కోట్ల రూపాయల ఏదైతే సబ్సిడీ కానీ ఇంకోటి కానీ రావాల్సిన సహాయం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిందో అది పూర్తిగా రాలేదు అధ్యక్ష. ఎందుకంటే మనం కట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే షేర్ ఉందో 30% 40% మనం కట్టల. ఈ రకంగా అధ్యక్ష గవర్నర్ గారు మొత్తం 89 పాయింట్ల మీద రాశారు. ఇది వాస్తవం అనేది గవర్నర్ గారి దీని మీద యూ కమ్ విత్ రికార్డ్. వీఆర్ ఆల్సో రెడీ టు ఫేస్ ది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విత్ రికార్డ్. ఎందుకంటే గత సభలోనే మేము చాలా వాటి మీద సమాధానాలు చెప్పాం. క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పని, లేదంటే వేరే చెప్పని. కాబట్టి మేమేదో గాలికి మాట్లాడుతున్నాం, బయట స్టేజ్ల మీద ఉపన్యాసాలు చెప్పే విధంగా ఇక్కడ మా హౌస్ లో మనం మాట్లాడకూడదు కూడా. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ది బుక్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఆ రికార్డు మీకు కావాలంటే ఈ సెషన్ పెంచుకోండి. మొత్తం అన్ని ఈ 89 పాయింట్ల మీద రికార్డు పరంగా మేము తీసుకొచ్చే సభకి మీ ద్వారా సభ్యులకు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి గవర్నర్ గారు దీని మీద ధన్యవాదాలు చెప్పే అవకాశం మాకు ఇచ్చినందుకు, గవర్నర్ గారు ఇటువంటి మంచి స్పీచ్ ఈ సభలో ఇచ్చినందుకు కూడా మీ ద్వారా గవర్నర్ గారు ధన్యవాదాలు చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ.